అండి, జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు లోకాసు వార్త 13వ అధ్యాయంలో మరి ఈ యొక్క మాట, లోకాసు వార్త 13వ అధ్యాయము 23, 24 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఒకడు, ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, కనికర సంపన్నుడా, సర్వాధికారి, నీకు కృతజ్ఞతలు. ఇదిగో ప్రభు, కొద్ది మందిగా మేము కూడుకొని నీ సన్నిధానంలో ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ప్రభు నీ నామాన్ని మహింపరుచుకున్నారు, ఘనపరుచుకున్నారు. దేవా, ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు. ప్రతి ప్రార్థనకి ప్రభు మీరు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు. నీ వద్దకు వచ్చిన వారిని అంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు, కనికరం కలిగిన దేవుడివి. ఇదిగో ప్రభు, ఈ దినమునైనా నీ దాసుడినైనా నన్ను సంపూర్ణంగా మరుగుపరిచి తండ్రి, మీరు మాట్లాడుతుండగా ప్రతి మాటను మేము శ్రద్ధగా గ్రహించి మా జీవితంలో ప్రభు నిత్యమైన నివాసముకు చేరుకున్నట్టుకు గొప్ప విశ్వాసం మేము సంపాదించుకొని మా జీవన విధానం కొనసాగించుటకు కృప అనుగ్రహించి అటు జ్ఞానముతో ఈ భూమి మీద మేము నడుచుకునే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా నన్ను చూడండి. ప్రకాష్ గారికి ఇలా వచ్చేయండి ఇక్కడికి. నేను మీకు కనబడాలి ఈరోజు. ఈ వాక్యము యాక్చువల్గా ఆనంద్ అంటూ ఉంటాడనమాట. నా దగ్గర ఎప్పుడు నాకు ఇష్టమైన ఒక వాక్యం ఉంది అంటే మన సంఘంలో ఈ మాట చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే, అనేక మంది ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు. ఇదే మాట యేసుక్రీస్తు వారి గురుగా చాలామందిని అడుగుతున్నప్పుడు మరి అంతమంది ప్రవేశించలేరు. ఎందుకు ప్రవేశించలేరు? బాగుంది కదా క్యారీ బ్యాగ్, ఏదో లైట్ వెయిట్. ఎందుకు ప్రవేశించలేరు అంటే, నాకు ఈ బ్యాగ్ ఎలాగుందో ప్రతి ఒక్కరికి ఈ బ్యాగ్ ఉంటుంది, బయటికి కనిపించదు బ్యాగ్. మీకు కనిపించినట్టు జస్ట్ ఫోకస్ పెడుతున్నాను అంతే. ఇప్పుడు ఇరుకు మార్గం ఏంటి అనేది, ఇది ఇరుకు మార్గం. ప్రకాష్, నువ్వు ఆ పక్క వెళ్ళిపో, అక్కడ కుర్చీలో కూర్చో, పర్వాలేదు. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ప్రతిరోజు మీరు మెసేజ్లు వింటారు, ఇది స్క్రిప్ట్ లాగా మీరు చూడండి. ప్రకాష్ యేసుక్రీస్తు వారు ఎవరు? యేసుక్రీస్తు వారు అవతల పక్క ఉన్నారు, నేను యువతల పక్క ఉన్నాను. మా ఇద్దరికి మధ్య ఉన్న మార్గము ఈ ఇరుకు మార్గం. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, బట్ నా వెనకాతలో ఉన్న బ్యాగ్ చూసారా, అది నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? అడ్డేస్తుంది. మీరు లగేజ్ బ్యాగ్ మీరు లోపలికి వెళ్ళండి, ఏదైనా పట్టుకొని ట్రైన్లో ఎక్కినప్పుడు పెద్ద బ్యాగ్ పట్టుకెళ్తే ఏముంటుంది, అడ్డుగా ఉంటుంది. ఈ బ్యాగ్ పట్టుకొని నేను చర్చికి వస్తున్నాను, ఈ బ్యాగ్ పెట్టుకొని నేను ట్రావెలింగ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, అనేక మంది ప్రవేశిస్తారు, నాకులాగే చాలామంది వెళ్తుంది. ఈ వేలోకి వెళ్ళబడికి నేను వెళ్ళలేకపోతున్నా, దూరలేకపోతున్నాను. బట్ నేను దూరితే యేసుక్రీస్తు నన్ను పిలుస్తున్నారు అక్కడి నుంచి. ప్రకాష్ అంటున్నాడు, రా, నువ్వు ఎలాగైనా రాగలవని. బట్ ఐఎమ్ నాట్, నేను ట్రై చేస్తున్నాను, కానీ ఏం చేస్తుంది, బరువు లాగేస్తుంది. ఈ బరువు కొద్దిగా ఎక్కువ ఉందనికి ఎలా ఉంటుందో తెలుసా, ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళాలన్నా ఈ బరువు వల్ల వెళ్ళాం, ఫాస్ట్గా నడగలమా. ఇది తేలిగ్గా ఉంటే నువ్వు పరిగెత్తగలవు, చేయగలవు. అదే ఒక 25 కేజీల బస్తా పెట్టు, అప్పుడు నీ బరువు ఎలాగుంటుంది, ఒక్కొక్క అడుగు వేయాలంటే ఇబ్బంది పడతావు. ఆ బరువుతో లోపలికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళావు, ఎందుకంటే వెనకాతల బరువు లాగేస్తుంది. మరి ఈ ఇరుకు మార్గం నుంచి అవతల పక్కన యేసుక్రీస్తు వారు ఉన్నారు, నేను వెళ్ళాలి. ఇది నాకు తెలుసా తెలీదా? మీకు తెలుసా తెలీదా? తెలుసు.
అంటే ఈ ఇరుకు మార్గం నుంచి నేను అవతల పక్కకి వెళ్తే ఏసీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ ఇరుకు మార్గంకి వెళ్తున్నప్పుడు నాకు నా బ్యాగ్ అడ్డేస్తుంది. ఈ బ్యాగు నేను తీసుకోవాలి. అసలు ఈ బ్యాగ్లో ఏముంది అనేది ప్రధానమైనది. మనం బ్యాగ్ ఎందుకు పట్టుకెళ్తాం? ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా విలువైన వస్తువులు, బట్టలు అన్నీ పెట్టుకుని ఊరు వెళ్ళడానికి మనం ప్రయాణం చేస్తాం. అలాగే ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ బ్యాగ్తో మనం ప్రయాణం చేస్తున్నాం. బట్ ఈ బ్యాగ్ ఏం చేస్తుంది? అడ్డేస్తుంది. ఇది ఇరుకు మార్గం అనమాట. మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఈ బ్యాగులో నుంచి బరువు నేను తగ్గించుకోవాలి. ఇప్పుడు బ్యాగులోని వెయిట్ పెరిగిపోతే నేను వెనక్కి లాగేస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాను. వెనకాతలు వెయిట్ తగ్గితే నేను ముందు నిలవబడగలను. 50 కేజీలు బస్తా అయితే నేను నిలవబడగలనా? బ్యాగ్తో పాటు పడుకుంటాను. 100 కేజీలు బస్తా అయితే చూడవసరం లేదు, ఇంకా ఆడు పడుకునే ఉంటాడు. ఇలాగే చాలామంది భూమి మీద యేసుక్రీస్తు నమ్ముకుని పడుకున్న వాళ్ళు ఉన్నారు, నడువొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, నడిచే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ చర్చిలో ఉంటారు. నా పాయింట్ అర్థమైందా? వీళ్ళందరికీ యేసుక్రీస్తు కనిపిస్తాడు. మనమందరము పోరాడుతున్నాం. ఎవడు బ్యాగ్ ఆడే మోసుకొని పోరాడుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవడు బ్యాగ్ ఆడి మోస్తున్నాడు, కానీ ఇందులోకి పోరాడుతున్నాం. ఆ పక్కకి వెళ్తే యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, రా. అయితే నేను అనుకుంటున్నాను, నా బ్యాగ్లో నుంచి కొద్దిగా వస్తువులు తీసేస్తే బ్యాగ్ లూజ్ అవుతుంది, నేను దూరిపోతాను. నా అభిప్రాయం. బ్యాగ్లో నుంచి సంథింగ్ అంతమందికి ఒంగోలేదు. ఓకే, ఈ బ్యాగ్లోనే ఒక వస్తువు తీసాను అనుకోండి. ఆ వస్తువులో ఏముందంటే, ఎగ్జాంపుల్, కోపం ఉంది. ఈ కోపం వల్ల నేను ఈ లోపలికి వెళ్ళలేకపోతున్నాను, ఇరుకు మార్గంలోకి. ఏం కోపము? ఎవడో నన్ను ఏదో తిట్టాడు, ఏదో మోసం చేశాడు, ఆడి మీద నాకు కోపం ఉండిపోయింది. ఆ కోపం ఏం చేస్తుందంటే ఏసే దగ్గరగా కనిపిస్తున్నాడు, కానీ ఆ మార్గంలోకి వెళ్ళట్లే. అయితే నేను అనుకున్నాను, ప్రభువా నీకు నాకు అడ్డుగా ఏముంది? ఈ కోపం ఉంది. ఈ కోపాన్ని నేను తీసేసుకుంటాను ప్రభువా. నేను తీసుకోలేకపోతున్నాను ఆ వ్యక్తిని చూస్తే. దయచేసి నాకు సహాయం చేయని మరలా మోకాళ్ళు వేసి, చర్చిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ప్రభువా నన్ను క్షమించి నా కోపాన్ని తీసివేసి, దేవుడు కృప కలిగిన వాడు కనుక ఆయనకు మొరపెట్టాను కనుక కోపాన్ని తీస్తాడు. కోపం పోయింది. కోపం పోయింది కనుక ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏసీ దగ్గరికి వెళ్తున్నాను. మరలా ఈ మార్గం అట సంకుచితమైనది అట. బైబిల్లో ఉంటుంది, మత్తయి సువార్తలో. సంకుచితమైనది కొంతమందే కనుక్కోగలరు. నేను కనుక్కున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను. మరలా బ్యాగ్ అడ్డేస్తుంది. మరలా ఏముందండి? మరలా తీసి చూస్తే చాడీలు ఉన్నాయట. ఏమున్నాయి? చాడీలు. ఈ చాడీలు కూడా నన్ను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళనివ్వట్లే. ఎందుకంటే అది ఇరుకు మార్గము. చాడీలు ఏం చెయ్యాలి? మీకు విషయం తెలుసా? చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే తప్పులు అనుకుంటారు, కానీ ఈ భారం లోపల ఏమున్నాయి? చాడీలు కూడా ఉన్నాయి. ఇద్దరు మాట్లాడారు అనుకో, మూడో వ్యక్తి గురించి అంత చక్కగా మాట్లాడతారు. అబ్బాబ్బాబ్బా, ఇంక చూడవసరం లేదు. వాళ్ళ మీద చాడీలు చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇది ఒక టైప్ ఆఫ్ ఆనందం అనమాట. దీన్ని ఏమంటారంటే, ఇంకొకరి గురించి ఇంకొకరు చెప్పారనుకో, అలాగా చాడీలు చెప్పడం అంటారు. అది చాలా మూట. అది అంతింత మూట అవ్వదండి. ఆ మూట పెరిగిపోయి ఆ మూట మొయ్యలేకపోతున్నాం. ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళాను. మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ చాడీలు చెప్పే బలహీనత పోవట్లేదు ప్రభువా. ఈ చాడీలు ఒకలాంటి కాదు. పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద, విశ్వాసి మీద, అవిశ్వాసి మీద, బంధువు మీద ఈ మూట బరువైపోయింది ప్రభువా. తండ్రి ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, తీసే ప్రభువా, నేను తీసుకోవాలి. మరలా ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దైవజనుడు చెప్పిన మాటని మొరపెట్టాడు. ఈ చాడీల నుంచి నన్ను కాపాడు ప్రభువా అంటే ఏమనుకున్నాడో, కొంతకాలం అయ్యాక చాడీల నుంచి మానేశాడు. దేవుడు విడుదల ఇచ్చాడు. అమ్మయ్యా, కొద్ది తేలిగ్గా ఉంది. ఇప్పుడు నేను మరలా ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి కదా. మళ్ళీ ప్రభువుల్లో పాలు పంపులు పొందాలి. నా పాపాలు క్షమించాను అనుకోవాలి. మనం అనుకుంటున్నాం, మన భారం తీసుకోవట్లే.
అనుకొని ప్రభు నన్ను క్షమించేసావు, అయిపోయింది, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అని చెప్పి మరలా వెళ్తున్నాం. మరలా లాగేస్తుంది. ఏసే ముందునే కనిపెత్తాడు కానీ అందుకోలేకపోతున్నాను. ఏంట్రా బాబు అని మరలా ఈ బ్యాగ్లో చేయటాను. ఈ బ్యాగ్లో చేయడితే మరలా ఇంకోటి వచ్చింది, ద్వేషం. ఈ ద్వేషం ఎలాంటిదంటే, ఎన్ని మంచి పనులు చెయ్యు, ఒక పని చేయలేకపోతే ఆడు ద్వేషకుడు అయిపోతాడు కదా. ఈరోజు నేను ఒక స్నేహితుడిని కలిశాను. వాడు ఒక ఫ్రెండ్కి సహాయం చేశాడు, ఇంకొకసారి సహాయం చేయలేదు, అంతే. ఇన్నిసార్లు సహాయం చేసింది మర్చిపోయాడు. వాడు వచ్చి నేను తిడుతున్నాడు, ఎందుకు? సహాయం చేసినందుకు. వాడికి ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు, రెండోసారి చేశాడు, మూడోసారి చేశాడు, నాలుగోసారి ఆడికి చేయలేదు, పక్కోడికి చేశాడు. ఎవడు చేశాడు? పక్కోడు చేశాడు. నువ్వు అంతరా నాకు చేయకుండా ఆడికి చేస్తావా? నీ అంతు చూస్తాను. దేనికి? దేనికి? హెల్ప్ చేసినందుకు అంతు చూస్తారట. ఆడు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందన్నమాట. ఈరోజే కలిసారు. దీన్ని బట్టి ఏంటి? ద్వేషం. ఈ ద్వేషం మనలో ఉందనుకో, మనం చర్చిలో ఉంటాం, ఆ టైం రాబడికి ఇరుకు మార్గం ఇది, బ్యాగ్ లాగేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు మాట అంటారు, నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నువ్వెవరితోనైనా గొడవ పడితే ముందు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధానపడి నా దగ్గర ప్రభుత్వాల్లో చెయ్యి, దేవుని మందిరంలో చెయ్యి. మనం సమాధానపడం. ఎందుకంటే మనకి ఈగో ఎక్కువ. నిజం చెప్పాలంటే ఈగో ఎక్కువ. ఇరుకు మార్గంలో పోరాడతాం, ఎలాగైనా దూరిపోదాం అనుకుంటాం, పక్కోడిని తోసేసాను నేను దూరిపోదాం అనుకుంటాం, కానీ దూరలేం. ఎందుకంటే ఈ బ్యాగ్ ఏం చేస్తుందంటే లాగేస్తుంది వెనక్కి. ఈ బ్యాగ్ పక్కోడికి ఇవ్వలేవు కదా, ఆడి దగ్గర పెద్ద బ్యాగ్ ఉంటుంది. మన దగ్గర ఎన్ని బ్యాగులు ఉంటాయో ఆడి దగ్గర ఇంకా ఎక్కువ బ్యాగులు ఉంటాయి. కనుక ఈ బ్యాగును మనం బరువు అనేది మనలోనే ఏమవుతుంది చెప్పాలి. మీరు బ్యాగులు ఉన్నాయి లేవా? ఉన్నాయి. దేవునికి మహిమ, హల్లెలూయా. అర్థమవుతుంది కదా. ఈరోజు మీరు చాలా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలాగ ఆదివారం చెప్పలేం. ఈ ఇరుకు మార్గంలోకి నేను వెళ్ళాలంటే నా బ్యాగ్లో కొన్ని ఉన్నాయి, అవి నేను ఏం చేయాలి? తీసుకోవాలి. బరువు. కొంతమంది చూస్తారు నడుము వంగిపోయి ఉంటుంది, ఎందుకంటే బరువు ఎక్కువైపోయి నడుము వంగిపోయినా అలా 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 ప్రయత్నిస్తారు అక్కడికి. కానీ ఈ పోరాటంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలట యేసయ్య చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింపు పోరాడి అనేకులు ప్రవేశింప చూతురు, వారి వల్ల. ఎందుకు వారి వల్ల కాదు అంటే వారి బరువులు ఎక్కువైపోయాయి. మీకు అర్థమైపోయింది చాలా చక్కగా. ఆ బరువులు మనం తీయం, ఎందుకంటే బ్యాగ్ పోతే ఎవడని తీసుకుంటాడని భయం కదా, ఎవరికైనా ఇస్తామేమో భయం. ఆ భయం కూడా ఉంది చాలామందికి. ఇందులోనే అహం అనేది చాలా ఇంపార్టెంట్. ధనం, గర్వం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? మీరు డెవలప్ అయినప్పుడు వస్తాయి. ఉదాహరణకు మీకు చెప్పాలంటే, నేను దీనుడిగా ఉన్నప్పుడు చర్చిలో వచ్చా, మూలకు వచ్చాను, అన్నయ్య ఏం పని చేయమంటావు, ఏమైనా పని ఖాళీ ఉందా, ఈ పని చేయడానికి నాకు ఏమైనా నేను యోగ్యుడినేనా? మన ఆలోచనలు ఎలాగుంటాయంటే, దేవుడు పని గురించి ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటుంది. కొద్దిగా డబ్బులు, కొద్దిగా స్టేటస్ వచ్చిందనుకో, ఈ వాచ్ ఈ మండగలిసి వచ్చిందనుకో, అందుకే వేసుకొచ్చాను, మండగలిసి వచ్చిందనుకో, కిందన కూర్చోంటే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, నేను ఎవరో తెలుసా, కుర్చీ. ఆ దీనత్వం అప్పుడు ఉండదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మన ముందు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కుర్చీ మీద కూర్చోవాలనుకుంటాడు, అవసరమైతే ఆ రాబడికి నన్ను గుర్తించాలనుకుంటాడు. ఒకప్పుడు యేసయ్యను గుర్తించాలనుకున్నాడు, ఇప్పుడు ఎవరు గుర్తించాలనుకుంటారు? నన్ను నాకు ఫేమ్ కావాలి, నాకు నేమ్ కావాలి, నా దగ్గర ఏముంది? డబ్బు ఉంది. ఒకప్పుడు అపవాది శ్రమలు గుండా తీసుకెళ్ళాడు, ఇప్పుడు శ్రమలు ఉండవండి. నిన్ను పడగొట్టాలి, నీ వెనకాతల మూట ఎట్టాలి అంటే ఈ మూట నీకు హ్యాపీగా ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? సుఖానుభవము.
సుఖానుభవమును ప్రేమిస్తూ ఉన్నారు అంటాడు అపోస్తలుడైన పౌలు. సుఖము అంటే కష్టపడడానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ బ్యాగులు ఉన్నోళ్ళు, మనం అందరం బ్యాగులు ఉన్నాం, నేను ఒప్పుకుంటాను బ్యాగ్ ఉంది. 5 గంటలకు ప్రార్థనకు రాలేం, ఎందుకంటే బ్యాగ్ ఉంది, అది లేపదు. బ్యాగ్ ఉన్నోడు లెగలేడు, దేవుని సన్నిధానంలో ఉండలేడు. ఉండాలని ఆశ ఉంటుంది. మరలా మనందరికీ ఎలా ఉంటుంది తెలుసా? ఉండాలని ఆశ ఉంటుంది. అమ్మ మంగళవారం ప్రార్థనకి వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ వాడు వెళ్ళలేడు, ఎందుకంటే బ్యాగ్ వెనక లాగేస్తుంటుంది. వాడికి తెలియదు అది. శుక్రవారం వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేడు. వెనకాతలు ఏదో ఉంది, అధిక భారం ఉంది, అధిక బ్యాగ్ ఎక్కువ ఉందనుకో, వాడు ఆదివారం రావడానికి కష్టంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ప్రెజర్ వల్ల, పక్కోడు పెళ్ళడం వల్ల, పాస్టర్ గారు పెళ్ళడం వల్ల ఆడు నెమ్మదిగా నడిచి అలా కూర్చుంటాడు అన్నమాట. మళ్ళీ ఒక అరగంట ఎక్స్ట్రా అయిపోయిందనుకో, వాడు కోపం వచ్చేస్తుంది దేవుని మందిరంలో. ఎందుకంటే బ్యాగ్ ప్రభావం అది. వాడు తప్పు లేదు, వాడు చాలా మంచోడు. ఎందుకంటే అందరూ చాలా మంచోడు, మనిషే మంచోడు. కానీ వాడు బ్యాగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాడు వెళ్ళలేకపోతున్నాడు. చూసారా, చాలామంది దేవుని మందిరానికి రావాలంటే అబ్బా, ఈ బ్యాగ్ ఉండడం వల్ల ఏముంటుందో తెలుసా? దేవుని వాక్యాన్ని కూడా వాడు పట్టుకెళ్ళడం. ఎందుకు పట్టుకెళ్ళడు అంటే బ్యాగ్ యొక్క ప్రభావం అలాంటిది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీ అన్నకాతలు 25 కేజీలు బస్తా ఎట్టి మీ ముందు బిర్యానీ పెడితే మీరు తినగలరా? ఎందుకు తినలేరు? బరువు లాగుతుంది. తన ముందు బిర్యానీ పెట్టినా మీకు అవ్వదు. ముందు ఈ బరువు దించారనుకో, మీకు గింజన్నం పెట్టినా మీ ప్రాణం ఎలా ఉంటుంది? అబ్బా చాలా బాగుందిరా అంటాడు. ఇప్పుడు ఈ బరువును మనము రోజు రోజుకి పెంచుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? ఇది మీ అంతరాత్మ నేను వదిలేస్తున్నాను. సంఘంలో బరువును పెంచుకోవడము, తగ్గించుకోవడం ఎవరి చేతిలో ఉంది? నేను తీసేసుకోలేదు అనుకోండి, బరువు పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతుంది. ఆ వెయిట్ అలా పెరుగుతూనే ఉంటుంది. చాడీలను మానుకోలేకపోతే చాడీలు పెరుగుతూనే ఉంటుంది. కోపం మానుకోకపోతే కోపం పెరుగుతూనే ఉంటుంది. ద్వేషము, అసూయ, కామకత్వం, ఇలాంటివన్నీ మనము బ్యాగుల్లో వేసేసుకున్నాం అనుకోండి, బ్యాగ్ ఏమైపోతుంది? బరువైపోయి నువ్వు విశ్వాసములో అడుగు వేయలేవు. అందరూ అడుగులు వేయలేము, విశ్వాసములో ముందుకు అడుగేయలేము, యేసుక్రీస్తు దగ్గరికి అడుగేయలేం, దేవుని పాట పాడాలంటే అడుగేయలేం, వాకింగ్ చదవాలంటే అడుగేయలేం, ప్రార్థన చేయాలంటే అడుగేయలేం, దేనికి అడుగేయలేం. ఎందుకంటే కొన్ని రోజులకి ఈ బ్యాగు నువ్వు బానిస అయిపోతావు. ఈ బ్యాగ్ ఏమైపోద్ది? నిన్ను బానిసత్వంలోనికి తీసుకెళ్ళిపోతుంది. బట్ మనం క్రైస్తవులమే, బట్ మనం చర్చికి వెళ్తూ ఉంటాం, బట్ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఈ బరువును మనం తీసుకోవాలనుకోను. లాస్ట్ స్టేజ్ రాబడికి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడు రాబడికి, దేవుడు అక్కడే ఉంటాడు, కానీ నేను చేరుకోలేను. ఎందుకు? ఈ భారము అధికంగా అయిపోవడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి నాలో ఉన్న భారాన్ని ఈ బ్యాగ్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బోల్ టైం అవుతుంది మనకి, ఎందుకలా క్లోజ్ చేసుకోవాలి. పాపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, ఏదైతే ఒక క్షమించలేని గుణం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని సంఘటనలు జరిగితే మనం క్షమించలేం. ఈ క్షమించలేని గుణం లేకపోయినా మనము యేసయ్య దగ్గరికి వెళ్ళగలమా? యేసయ్య ఏం చేశాడు? కొట్టినోళ్ళు కూడా, తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరి దగ్గర కనుక అన్నాడా లేదా? లేకపోతే ప్రభువా నా మీద చెయ్యేసాడు కదా, ఆడిని చెతకబాదే, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నీ పని చెప్తాను రా, నేను వెళ్ళాక వచ్చాక చెప్తాను అన్నాడా? మన తండ్రి అలాగ అనలేదు. మన తండ్రి మనకు మాదిరిగా జీవించాడు. మనం మాదిరిగా జీవించాలా? మనం జీవించాం. ఎందుకంటే క్షమించే లక్షణం మనకు ఉండదు, మనం అడగం, ఎందుకంటే మన మనిషి, అంతే కదా. క్షమించలేదనుకో ఈ ఇరుకు మార్గంలో ప్రవేశం లేదు. ఇది నిజం. ప్రభువు నమ్ముకున్నవాడు పరలోకానికి వెళ్తాడని దేవుడు చెప్పలే. ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడే. తండ్రి చిత్తం ఏంటి? యేసుక్రీస్తుని కొట్టినా, గాయాలు పరిచినా, బాధ పెట్టినా
అయ్యా వీరిని క్షమించు ప్రభువా. అది యేసుక్రీస్తు గుణం. ఇప్పుడు ఈ బ్యాగ్ నేను పడేశాను, ఇప్పుడు నేను ఎలగలనా లేదా? నాకు బ్యాగ్ వద్దు ప్రభువా, నాకు ఈ చెడు క్రియలు వద్దు, నన్ను క్షమించు ప్రభువా, నా నుండి నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి ఎదుటి వ్యక్తి మనిషిని నేను క్షమించమని అడిగి నాలో నేను సరిదిద్దుకొని ఈ బ్యాగ్ని తీసాను అనుకో, ఇదే ఇరుకు మార్గం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళానా లేదా? చప్పట్లు కొట్టండి అమ్మా. అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం. వెళ్ళాను, వెనకతలు ఏం లేదు, సింపుల్గా వెళ్ళిపోయాను, భారం ఏమీ లేదు. ఈ పక్క నుంచి ఈ పక్కకి రావాలి అంటే మనలో ఏమండకూడదు? భారం ఉండకూడదు. ఆ భారం గురించి యేసుక్రీస్తు వారు అంటారు, మత్తయి సువార్తలో ఒక మాట అంటారు చూడండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. ప్రయాసపడి ఎప్పుడు విశ్రాంతి ఉంటుంది? నిజమైన విశ్రాంతి ఎప్పుడు ఉంటుంది? యేసుక్రీస్తు దగ్గర ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా. భారం ఏంటి అంటే మన భారాలు కాదండి, మన సంసారాల భారాలు, అప్పులు, సమస్యలు, ఇవి కాదు. నేను విశ్రాంతి కావాలంటే నేను అప్పు చేసి అప్పు ఎగ్గొట్టి ప్రభువా నా పాపాలు క్షమించి నా భారం పోయిందంటే భారం ఊరుకుంటుందా? అవుతుందా లేదా? బ్యాంక్ వాడి దగ్గర మీరు అప్పు తీసుకున్నారండి, నేను అప్పు చెల్లను, నేను ఎస్కేప్ అయిపోయి వేరే ఊరు వెళ్ళిపోయాను. బ్యాంక్ వాడి దగ్గర రుణం కొట్టేస్తారా? వేరే ఊరు వెళ్ళిపోయాడు కదా పాపం నా కుమారుడు, రుణం కొట్టేస్తానంటాడా? ఉండదు. అది రుణంగానే ఉంటుంది. భారం అదంతే. ఆ భారాన్ని తీసుకుంటే నువ్వు స్వతంత్రుడుగా తిరగలవు, స్వేచ్ఛగా తిరగలవు. భారం ఉండిపోయింది అనుకో, ఈ భూమి మీద నువ్వు బతికేస్తావు. ఈ భూమి మీద నువ్వు హ్యాపీగా బతికేవచ్చు. చాలామంది డబ్బులు ఎగ్గొట్టి కోట్లు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా బతకట్లేదా? కానీ ఒక దినం వస్తుంది, ఆ దినంలో ఇరుకు మార్గంలో పోరాడే వచ్చినప్పుడు నీ భారం నిన్ను వెనక్కి లాగేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైతే యేసుక్రీస్తుని కనుగొంటారో, యేసుక్రీస్తు యొద్దకు వస్తారో, ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా యొద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రమో త్రోసేద్దని అన్నాడా? అనలే. ఆయన దగ్గర తీసుకుంటాడట. తీసుకొని నువ్వు ఒప్పుకోవాలి, ఉండాలి. ప్రభువా నా జీవితంలో ఈ భారము వల్ల నేను నీ సన్నిధానంలో ఉండలేకపోతున్నాను, నీ సన్నిధానంలో నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ప్రార్థనలో ఎంజాయ్ చేయలేకపోతున్నాను, దేవుల్లో ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది తెలుసా? దేవుని ఆత్మచేత నడిపింపబడినోడే ఎంజాయ్ చేయగలడు దేవుని మందిరంలో. ఎందుకంటే నిత్యము పరలోక రాజ్యంలో ఉంటాడు. దేవుని మందిరంలో ఎంజాయ్ చేయలేని వాళ్ళు అంటే నా వాళ్ళు పరవాళ్ళని ఇందులో భేదం లేదండి. పాస్టర్ గారు కుటుంబమైనా నరకానికి వెళ్ళిపోవాల్సిందే. పాస్టర్ గారులే నరకానికి వెళ్ళిపోతున్నారు. విచిత్రం ఇందులో ఏమీ లేదు. ఎవడైనా తన యొక్క భారాన్ని ఇక్కడ తొలగించుకొని యేసుక్రీస్తు కృపను పొంది యేసుక్రీస్తు ఒక ఇరుకు మార్గంలో పోరాడాలి. పోరాడకంటే విజయం ఎవ్వడికి రాదు. నీ శరీరంతో నువ్వు పోరాడగలగాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అన్ని పోరాటమే. నువ్వు దేవుని మందిరానికి వస్తానంటే చాలు, ఎవడో ఒకడు వస్తాడు ఇంటికి ఆ టైంకే. కానీ అన్యుడిలో ఉన్న భక్తి క్రైస్తవ్యంలో లేదండి. ఇది పర్టికులర్గా చెప్తున్నాను. ఈనాటి క్రైస్తవ్యంలోని అన్యుడిలో ఉన్న భక్తి లేదు. అన్యుడు తన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాను అంటే మధ్యలో మీరు ఎవరైనా వెళ్ళండి, నేను ప్రయాణం వెళ్తున్నాను, ఇప్పుడు లేదు, మొహమాటంగా చెప్తాడు, నిర్మోహమాటంగా. అలాగా క్రైస్తవుడు చెప్పలేడు. ఎదవ మొహమాటం పెట్టుకుని పర్లేదులే చర్చి కొద్ది లేట్ అయినా ఒక అరగంట తర్వాత వెళ్తానులే, ఇది మన భక్తి. వీడు పరలోకానికి వెళ్ళిపోతాడా? మన భక్తి నిలవనేరదు అంటాడనమాట. గాలికి ఎగురు పొట్టువలే ఉంటుందట. అది నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే. మనం భక్తిలో దిగజారిపోతున్నప్పుడు అందుకే అంటాడు సహోదరుడు యొక్క సహవాసం ఉండాలి. ఒక సహోదరుడు పడిపోతే పక్క సహోదరుడు ఏం చేస్తాడు? లేపుతాడు. పేతురు పడిపోతే అపోస్తలుడైన పౌలు లేపుతాడు.
అపోస్తలుడైన పౌలు, వీళ్ళందరూ మహానుభావులు. వారి గురించి చెప్పే అర్హత కూడా మనకు లేదు. అయితే మన జీవన విధానంలో కొంతమందినైనా దేవుడు ఎన్నుకున్నాడంటే మన మధ్యన ఎప్పుడు చాడీలు, ముసలమ్మ ముచ్చట్లు ఇవే తప్ప పరలోక రాజ్యం వెళ్ళాల్సిన అవి మనలోని కనిపిస్తున్నాయా? మన ప్రశ్నార్థకం. ఈరోజు మీ అందరికీ ఒక స్క్రిప్ట్ ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను. మనం యేసుక్రీస్తు పాదాల దగ్గర ఆడాలండి. ఆయన పాదాల దగ్గర ఎడితే మనలోని ఎన్ని ఉన్నాయో అవన్నీ ముందు ఏం చేయాలి? విడిచిపెట్టగలగాలి. పరలోక రాజ్యము దర్శనాలు చూచేవారు, ప్రవచనాలు ప్రవచించేవారి గురించి కూడా చెప్తాను, లైవ్లో ఉంటే వినండి మీరు కూడా. వాక్యం ఏం సెలవుస్తుందంటే, నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో అద్భుతం చేయలేదా, నీ నామంలో స్వస్థపరచలేదా, నీ నామంలో దర్శనమును చూడలేదా, అక్రమం చేయవారులారు నా యొద్దనండి. యేసుక్రీస్తు ఎంత మాట అన్నాడు తెలుసా? అక్రమం సంబంధం పెట్టుకున్న వాళ్ళని మనం ఎలా చూస్తాం? అలా చూసాడు వాళ్ళని. కనుక మనం ఎలా ఉండాలి? తగిన జాగ్రత్త తీసుకోవాలి రక్షణ విషయంలో. కొద్దిమంది వెళ్తారు గుంపులుగా పెద్ద పెద్ద మందిరాల్లోని లగ్జరీగా సుఖానుభవంతో సూట్లు వేసుకొని కారులో దిగి, మాది ఇంత పెద్ద సంఘం, లేకపోతే మాది ఇంత చిన్న సంఘం. ఇవేవి మంచివి పరలోకానికి వెళ్ళాలంటే నీ అంతట నువ్వు దేవుని సన్నిధానంలో పర్ఫెక్ట్గా ఉండి ఆయన కృపను పొంది మనం అన్నీ విడిచిపెట్టి యేసు క్రీస్తుని మనం స్వతంత్రించుకున్నప్పుడే, యేసును నువ్వు అంగీకరించినప్పుడే అపోస్తలుడైన పౌలులాగా బ్రతుకుట క్రీస్తే, చావేదే లాభము. ఒకడు ఉమ్మేశాడా తుడుచుకో, రెండోసారి ఉమ్మేస్తే తుడుచుకో. అంతేకాని నీకు కోపం ఏంటి, క్రైస్తవుడు కోపం ఏంటి? ఇప్పుడు హక్కుల గురించి కొంతమంది, మీకు తెలియదు, కొంతమంది పరిచయం చేస్తున్నారు. నిజమే, చాలా మంచిది. అంబేద్కర్ గారు మంచి వ్యక్తి. స్వాతంత్ర హక్కు, వాక్ స్వాతంత్రం, మనం క్రైస్తవులను సువార్త ప్రకటించవచ్చు అని చెప్పి ఒక మనకున్న మత స్వాతంత్ర హక్కు అని చెప్పి కొన్ని లా పాయింట్లు తీసి స్వాతంత్రం. మరి ఆనాడు భక్తులు ఏ స్వాతంత్రం హక్కుని తీసుకుని ప్రకటించారు సువార్తని? తోమా ఇవన్నీ తెలిసా? రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది అనగలడా? తోమా అనగలడా? భారతదేశంలో పుట్టాడా? మరి ఎలా సువార్త ప్రకటించాడు? పెద్ద పెద్ద భక్తులు ఎలా ప్రకటించారు అంటే, వాళ్ళు శ్రమలకు సిద్ధపడ్డారు. శ్రమ పొందితే నాకు సంతోషం అన్నారు. ఉమ్ము వేస్తే తుడుచుకొని యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. ఈనాడు పరిస్థితులు ఎలాగున్నాయి? యేసుని తెలుసుకొని యేసులో ఉండి యేసు గురించి చిన్న శ్రమ అనుభవించాలంటే లోకంలో నుంచి వచ్చిందంటే మనకు పౌరుషాలు. మనమే వెళ్తాం పరలోకం? వెళ్తామా? వాస్తవాలు ఇలాగే ఉంటాయి. ఎవ్వరూ వెళ్ళరు. మనకు మనం సరిదిద్దుకోలేకపోతే ఈ భూమి మీద బాగుండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, బట్ నిత్య వారసత్వం చేరుకోలేం. ఇది వాస్తవం. ఇది నేను ఈరోజు మీకు చెప్పలేదు అనుకోండి, మీకు అర్థం కాదు ఎప్పటికీ. నేను అంతట్లోనే బాగానే ఉన్నాను అనుకుంటారు. కానీ ఇలాంటివి ఆదివారాలు చెప్పలేం. ఇలాంటి మీటింగ్లో ఈరోజు దేవుని కృపను పొంది ఈ మాటలు మనం వినడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రణాళిక అయి ఉండాలి. దేవునికి మహిమ. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంటి దగ్గర ఆలోచించండి. అది ఇరుకు మార్గము. ఇరుకు మార్గంలో పోరాడే స్వభావం మనకు ఉండాలి. ఈ పోరాటం లేదనుకోండి మనము వెళ్ళలేం. మందిరం అంటే క్రొత్త నిబంధనలో చూసినట్లయితే 80 సంవత్సరాల వృద్ధురాలు మందిరాన్ని పట్టుకొని ఉందట యేసుక్రీస్తుని చూడాలని. సుమియోను, వీళ్ళందరూ వారిని ఎందుకు దేవుడు ఇతడు నిజమైన ఇజ్రాయేలులే అని అన్నాడంటే గల కారణం ఏంటంటే వారి భక్తి. ఈరోజు మందిరం ప్రార్థన ఉందంటే ఎంతమంది రాగలిగారు? ఎంతమంది ఈ మాటలు వినగలరు? వినలేరు. కనుక దేవుడు ప్రణాళికలో ఉన్నవాడే రాగలడు. కనుక ఈ విషయంలో మీరు అందరూ జాగ్రత్త పడి, మన బలహీనతలు యందు ఆయన బలమిచ్చేవాడు కనుక ఆయన ఆశ్రయించి ప్రతి విషయంలో జాగ్రత్త పడి నిత్య వారసత్వంలోనికి మనం అందరం కలుసుకునేలాగా కృపను గ్రహించి దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటూ ఆఖరిగా ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి,
కనికర సంపన్నుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము రాయవా. తండ్రి, నీ లేఖనం సెలవిస్తుంది. యేసయ్యా, నీవు సెలవిచ్చావు ప్రభువా. ఇరుకు మార్గమున అనేక మంది పోరాడుతారు కానీ వారి వల్ల కాదు. అవును ప్రభువా, మేము ఎట్టి రీతిగా పోరాడుతున్నామో మాకు శరీర క్రియలు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆత్మ శరీరముకును, శరీరం ఆత్మకును వ్యతిరేకముగా పనిచేయుచున్నాయి ప్రభువా. తండ్రి, నీ కనికరము చొప్పున ప్రతి ఒక్కరిని క్షమించే గుణలక్షణం దయచే ప్రభువా. మాలో ఈర్ష్య కానీ, అసూయ కానీ, తండ్రి చాడీలు చెప్పే గుణము కానీ, ముసలమ్మ ముచ్చట్లు కానీ, ఇంకా ఏదైనా భారము కలిగి మేము జీవిస్తున్నామేమో, సమస్త భారమును ప్రభువా మా నుండి తీసివేసి మమ్మల్ని స్వతంత్రులుగా మార్చి స్వేచ్ఛనిచ్చి ఇదిగో నీ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి అర్హత మాకు దయచేయండి. ఈ దినము నీ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో వాక్యము ఫలించి ఫలభరితమైన జీవితంలో జీవించి అనేకులకు ఈ సత్య సువార్తను ప్రకటించుటకు కృపను గ్రహించండి. అటు దీవెన దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.